ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో యేసు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట మీద మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట ఏంటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అనే మాటను ప్రభు పలికినట్టు మనం చూస్తా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట తండ్రి నుంచి క్రీస్తు కుమారుడైన క్రీస్తు ఎడబాటు అయినట్టు మనం చూస్తూ ఉన్నాము. వారిద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్, వారిరువురి మధ్యలో ఉన్న సంబంధము తెగిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఏకత్వమై ఉన్నారు. వారు త్రియేక దేవుడుగా పిలువబడతా ఉన్నారు. సో భూమి పునాది వేయక ముందే, భూమిని సృష్టించక ముందే వారు ముగ్గురు కలిసి కూడా జీవిస్తున్నవారు. అంటే వారు ముగ్గురు కలిసే ఉన్నారు. వారి మధ్యలో ఎటువంటి ఎడబాటు లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎప్పుడు కూడా వారు ముగ్గురు కలిసే ఉన్నారు. అయితే ఎప్పుడు ఎడబాటయ్యారు, ఎప్పుడు వారు విడువబడ్డారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు, సిలువలో ఆయన మన కోసము ప్రాణాన్ని పెట్టినప్పుడు. అయితే ఆ ఎడబాటును కుమారుడైన యేసుక్రీస్తు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆ బాధను, ఆ ఎడబాటును తట్టుకోలేకపోతా ఉన్నాడు. నిజంగా మనం కూడా మనకిష్టమైన వారు ఎవరైనా దూరం అవుతుంటే తట్టుకోగలమా? తట్టుకోలేము. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉండాలని మనం ఇష్టపడతా ఉంటాం. మన బంధము ఎప్పుడు కూడా చెదిరిపోవద్దని ఆశపడతాం. కానీ అనుకోని విషయాలలో ఎప్పుడైతే మనకి ఇష్టమైన వారు దూరం అయిపోతారో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్గా పెయిన్గా ఫీల్ అవుతాము. ఇది శారీరక సంబంధమైన బాధ కాదు, కానీ ఇది ఆత్మకు సంబంధించిన పెయిన్. అది దానికి మెడిసిన్ ఉందా? లేదు కదా. సో ఈ 4వ మాట యేసు ప్రభు సిలువలో పలికినప్పుడు దీని విషయమై మనము 5 విషయాలు మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిది ఏంటంటే తండ్రి విడిచిపెట్టుట. ఫస్ట్ థింగ్, తండ్రి విడిచిపెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి విడిచిపెట్టినప్పుడు ఆయన పడుతున్న వేదన ఈ మాటలో కనిపిస్తూ ఉంది. ఆ యొక్క సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో వేలాడాడో అప్పుడు చీకటి పడుతున్న సమయంలో, ఆ చీకటిలో ఆ క్లౌడ్స్ అన్ని, ఆ నల్ల మేఘాలు కమ్ముకున్నప్పుడు, ఆ టైంలో ఒక గొప్ప కేకతో, ఒక గొప్ప శబ్దంతో ఈ మాట పలుకుతా ఉన్నాడు. ఏమనంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? నేను ఉండలేకపోతా ఉన్నాను, నన్ను వదిలిపెడితే నేను తట్టుకోలేకపోతా ఉన్నానని ఆ మాట ప్రభు పలుకుతా ఉన్నాడు. సో ఈ మాట శరీరానికి సంబంధించిన బాధ కాదు, కానీ ఇది ఆత్మకు సంబంధించింది. శరీరానికి సంబంధించిన బాధ ఏదో ఒక మెడిసిన్ పెట్టుకుంటే తగ్గిపోతుంది, కానీ మన హృదయానికి ఉన్న పెయిన్ని, మన మనసుకున్న బాధను ఎవరు తీర్చగలరు? ఎవరు తీర్చలేరు, దేవుడు తప్ప. అయితే ఆ దేవుడే దూరం అయిపోయాడు, తండ్రియే దూరం అయిపోయాడు ఇక్కడ. అందుకే ఇది చాలా గొప్ప ఎడబాటుగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూద్దాము, ఇది ప్రవచన నెరవేర్పు. రెండవదిగా మనం చూస్తే ఇది ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాము. కీర్తనలు 22:1, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా అర్థధ్వని వినక నీవేల దూరమగుచున్నావు. ఈ మాట ఎప్పుడో ఆల్రెడీ దేవుడు తన భక్తుల ద్వారా పలికిపిస్తా ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితము, యేసు ప్రభు ఈ భూమి మీదికి రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ మాటను దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికిపిస్తా ఉన్నాడు. ఏమనంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? సో ఈ ప్రవచన నెరవేర్పు యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడతా ఉంది. ఆయన జీవితంలో అన్ని ప్రవచనాలు యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, యూదులను మనం చూస్తే వారు తప్పకుండా
ఓల్డ్ టెస్ట్మెంట్ని, ధర్మశాస్త్రాన్ని వారు కంఠస్థం చేస్తారు. పాత నిబంధనను వారు కంఠస్థం చేస్తారు. వారు రబ్బీ అనే బోధకుల దగ్గర ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఈ యొక్క పాత నిబంధనను వారు నేర్చుకుంటారు. అయితే ప్రతి యూదునికి ఈ కీర్తన తెలుసు. ఇది దుఃఖంలో పాడే కీర్తన. ఈ కీర్తన 22 బాధలో దుఃఖంలో పాడే కీర్తన ఇది. సో అక్కడున్న కొంతమంది అనుకుంటా ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అయిన యూదుడు కాబట్టి ఈయన కూడా ఆ మాటను గుర్తు చేసుకుంటా ఉన్నాడు, ఆ పెయిన్లో ఉన్నాడు కాబట్టి ఆ పాటను పాడుకుంటా ఉన్నాడని కొందరు అనుకుంటా ఉన్నారు. ఇంకా కొంతమంది అనుకున్నారంట, ఏలి ఏలి అంటా ఉన్నాడు, ఈయన ఏలియా అని పిలుస్తా ఉన్నాడేమో, బహుశా ఏలియా వస్తాడేమో నేను రక్షించడానికని కొంతమంది చూస్తూ ఉన్నారంట. అయితే అక్కడ ఏ ఒక్కరు గమనించట్లేదు ఇది ప్రవచన నెరవేర్పు అని. వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే అని వారు గ్రహించలేకపోయారు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట ప్రభు ఎందుకు పలికాడంటే ఇది ప్రవచన నెరవేర్పుగా ఆయన పలికాడు. దావీదు ఈ కీర్తన రాస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా ఎన్నో సఫరింగ్స్, ఎన్నో కష్టాల గుండా వెళ్ళినప్పుడు ఆయన ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. ఆయన ముందుగానే యేసు ప్రభు యొక్క పుట్టుకను, ఫ్యూచర్ని చూస్తూ ఉన్నాడు దావీదు ఇన్ స్పిరిట్, ఆత్మలో. సో ఆయన ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే తండ్రి క్రీస్తుకు విరోధి అయ్యాడు. పరలోకపు తండ్రి క్రీస్తుకు విరోధి అయ్యాడు. ఆయన విముఖుడయ్యాడు. ఈయన మొర వినట్లేదు. ఈయన యేసు ప్రభు చేస్తున్న ప్రార్థనను తండ్రి అంగీకరించట్లేదు. కారణం ఏంటి అని మనం చూస్తే యేసు ప్రభు మీద పాపం మోపబడింది కదా. ఆయన మీద పాపం మోపబడింది. ఆయనలో పాపం ఉంది కాబట్టి తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు. తండ్రి విరోధి అయ్యాడు. ఈరోజు లోక పాపము ఆయన మీద మోపబడిందని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీలో నాలో పాపపు ఆలోచనలు ఉంటే తండ్రి మన చేయి విడిచిపెడతాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. మనం పాపంలో జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ నా ప్రార్థన దేవుడు వింటాడనుకుంటే అది పొరపాటు. ఇక్కడ యేసు ప్రభువు మీద ఎప్పుడైతే లోక పాపము మోపబడిందో అక్కడ వాక్యం చెప్తా ఉంది ఏంటంటే తండ్రి క్రీస్తుకు విరోధి అయ్యాడు. సో ప్రభువుని మొర వినాలి అంటే, ప్రభువుని యొక్క నీకు ఆయన స్నేహితుడిగా ఉండాలి అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. అదే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభువులో ఏ పాపము లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు, అతి కాంక్షణీయుడు ఆయన. కానీ మన కోసము ఆయనను పాపముగా తండ్రి చేశాడంట. మనము భరించాల్సిన శిక్షను, మనము పొందాల్సిన దెబ్బలను, మనము పొందాల్సిన ముండ్ల కిరీటాన్ని, మనము పొందాల్సిన ఆ బాధను, వేదనను తండ్రి ఆ శాపాన్ని యేసు ప్రభు పైన మోపుతా ఉన్నాడు. లోక పాపము, లోకంలో చేసే ప్రతి పాపము ఆయన మీద మోపబడతా ఉంది. కొన్నిసార్లు ఒక్క నింద మనం తట్టుకోలేం. ఒక్క తప్పిదం చేసి ఎవరైనా అవమానిస్తే మనం తట్టుకోలేము, బాధపడతా ఉంటాం, మనసంతా బరువైపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే యేసు ప్రభు మీద సర్వలోక పాపము ఆయన మీద మోపబడింది. ఇప్పుడు ఆయన ఏ విధమైన ఎమోషనల్ పెయిన్లో ఉన్నాడు, ఏ విధమైన ఆ యొక్క ఆత్మ సంబంధమైన మూలుగులతో, బాధతో ఉన్నాడో ఆలోచన చేద్దాము. సో ఆయన మీద పాపం మోపబడింది. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు ఒక మాట అంటా ఉన్నాడు, గాడ్ ఫర్ సేకింగ్ గాడ్. దేవుడిని విడిచిపెట్టాడు. ఎవరైనా సరే అంటే పాపం చేసేవాళ్ళు, పాపము కలిగి ఉన్న వారి మీద వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే తండ్రి వారిని విడిచిపెడతాడని ఇక్కడ వాక్యము చూపిస్తూ ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపముల నుండి మనము త్రిప్పబడాలి, మనము క్రీస్తు వైపుకు మరల్చబడాలి. 4వదిగా మనం చూస్తే
క్రీస్తుపై మోపబడిన పాపము ఎటువంటిది? యేసు ప్రభువు పైన మోపబడిన పాపము ఎటువంటిది? ఎటువంటి పాపం ఆయన మీద మోపబడిందని మనం చూస్తే యెషయా గ్రంథము 53:6 చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మనందరము త్రోవ తప్పిపోయాము, మనకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయాము, మనకు నచ్చినట్టు బ్రతికేస్తూ ఉన్నాము, మనకు నచ్చింది చూస్తూ ఉన్నాం, నచ్చింది తింటా ఉన్నాం, నచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నాము. దేవుడు ఉన్నాడనే ఆలోచన లేదు కొంతమందికి, దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడనే ఆలోచన లేదు, దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయనకు మనం లోబడాలి అనే ఆలోచన కూడా చాలామందికి లేదు. మనమందరము గొర్రెల వలె తప్పిపోయాం కాబట్టి మనందరి దోషము ఆయన మీద మోపబడింది. ఆయన మీద మోపబడిన పాపం ఎటువంటిదంటే ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక పూల్, ఒక బావిని మనం చూస్తే ఆ బావిలో ఉన్న నీరు బహు భయంకరమైన వాసన వస్తూ ఉంది, చెడ్డ వాసన వస్తూ ఉంది, భరించలేని స్మెల్, ఫోల్ స్మెల్ వస్తూ ఉంది. ఆ బావిలో ఉన్నదంతా ఏంటంటే లస్ట్ ఆఫ్ ద వరల్డ్, శరీరంతో చేసిన అపవిత్రత అంతా ఆ బావిలో ఉంది, ఆ బావి నీటిలో ఉంది. ఇంకా చూస్తే మనం ఆడిన అబద్ధాలు, ఒకరికి ఒక విధంగా చెప్పడం, ఇంకొకరికి ఇంకొక విధంగా చెప్పడము కదా, మన తప్పును కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు ఆడేయడము, ఇవన్నీ ఆ బావిలో ఉన్న నీరులో ఉన్నాయి. ఇంకా చూస్తే మర్డర్స్, ఇతరులను నరహత్య చేయడము, కొందరు మాటలతో చంపేస్తూ ఉంటారు, ఇతరులను బాధించడం, హింసించడము, క్రూరంగా ప్రవర్తించడము, ఒకరిని బాధపెట్టి సంతోషించే పైశాచికమైన మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి, సైకోలాగా. ఇవన్నీ కూడా ఆ బావిలో కనబడతా ఉన్నాయి. హేటెడ్నెస్, అసూయ, జలస్, ఒకరు బాగుపడితే తట్టుకోలేకపోవడం, ఒకరు మనకంటే మంచిగా అయిపోతే తట్టుకోలేకపోవడము, ఇవన్నీ ఆ బావిలో కనిపిస్తూ ఉన్నాయి, ఆ నీటిలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ చెడ్డ వాసన ఆ నీటిలో ఉంటా ఉంది. ఇంకా థెఫ్ట్, దొంగతనము, ఇతరులది ఆశించడము, మనకు కాని దాన్ని పొందాలనుకోవడము, అడల్టరీ, పోర్నోగ్రఫీ, చూడకూడని దృశ్యాలు చూడడము, జీవితాలను పాడు చేసుకోవడము కదా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, ఆయనకు మన సొంత ఆలోచనలు ఇచ్చాడు, సొంత ఇష్టాలను ఇచ్చాడు. ఫోన్లు చూసినంత మాత్రాన, వీడియోస్ చూసినంత మాత్రాన వాటి వల్ల నీకే ఉపయోగం లేదు. నీ లైఫ్ పార్ట్నర్తో నువ్వు ఎలా ఉండాలో నీకు ఒకరు చూపించాలా, నీ జీవిత భాగస్వామితో నువ్వు ఏ విధంగా జీవించాలో నీకు ఒకరు వీడియో పెట్టి చూపించాలా. నీకు ఇష్టాలు లేవా, నీకు ఆలోచనలు లేవా, దేవుడు నీ హృదయంలో చక్కటి సొంత ఆలోచనలు పెట్టలేదా? ఇవి కూడా ప్రాక్టికల్గా చేయాలా, మనము ప్రాక్టికల్గా చూసి చేయాలా? నో. ఈరోజు చూసే ప్రతి విధమైన చెడు వీడియోస్ అన్నీ కూడా అవన్నీ నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, నీ ఆలోచనలు పాడు చేస్తూ ఉన్నాయి, నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. నేను దేవుని వాక్యం చదవకుండా, దేవుని వైపు నువ్వు వెళ్ళకుండా, ఆయనను స్తుతించకుండా, ఈ లోకంలో నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవించకుండా ఒక చీకటిలో నిన్ను కట్టివేస్తూ ఉన్నాయి. అవన్నీ బయటికి రా వాటి నుండి. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, కమ్ అవుట్. ఆయన నీకు విడుదల ఇస్తాడు, ఆయన నీకు నెమ్మదినిస్తాడు, నీ హృదయంలో శాంతి సమాధానంతో ప్రభు నింపుతాడు. ఆ సంతోషము ఇంకా ఎక్కడ రాదు ప్రియ సహోదరి సహోదరుడు. ఏ విషయం ద్వారా కూడా నువ్వు గొప్ప సమాధానం పొందుకోలేవు, కేవలము యేసు ప్రభువుకు నీ జీవితం అప్పగిస్తే తప్ప. ఇంకా చూస్తే డ్రంకెన్నెస్, మత్తు పదార్థాలు తీసుకోవడము, దినమంతా మత్తుగా ఉండడం, రాత్రంతా మత్తుగా ఉండడము, లోకానికి యాబ్సెంట్ ఉంటారు చాలామంది, అక్కడే ఉంటారు కానీ లోకంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు, ఎందుకంటే బ్రెయిన్ అంతా డమ్ అయిపోయింది.
పిల్లల్ని పట్టించుకోరు, పిల్లలు చదువు ఫీజు కట్టరు, కొంతమంది వచ్చిన డబ్బంతా తాగుడుకు పెట్టేస్తూ ఉంటారు. ఇంట్లో తిండి ఉందా లేదా ఏది పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, భార్య ఇష్టాలేంటి, ఆమెకి ఏం కావాలా ఏది పట్టించుకోరు. వాళ్ళు తాగారా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అంతే. నో. ఈ యొక్క డ్రంకెన్నెస్తో ఆ బావి నిండి ఉంది. బిట్టర్నెస్, చేదు స్వభావము, ఇతరులను చూస్తే అసహించుకోవడము, జలస్ ఫీల్ కావడము, స్వార్థము, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, వేరే వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. తిండిపోతుతనము, తినాల్సిన దానికంటే ఎక్కువ తినేయడం కూడా ఒక టైప్ ఆఫ్ సిన్, పాపం అని వాక్యం చెప్తా ఉంది. ఎందుకంటే ఆ ఎక్కువగా తినడం వల్ల మనం లేజీ అయిపోతాము, సోమరిగా అయిపోతాము. సోమరులను దేవుడు మెచ్చుకోడు. నువ్వు తినాల్సింది లిమిట్గా తిను, చక్కగా నీకు ఇష్టమైనవి తిను, కానీ కొద్దిగా తిను. ఈ పూట కొంచెం తిను, నెక్స్ట్ పూట ఇంకా కొంచెం తిను, రాత్రికి మళ్ళీ కొంచెం తిను. మంచిగా డైజెషన్ అవుతుంది, మంచిగా హెల్తీగా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు. ఎక్సర్సైజ్ చేయి, చెమట పోయే విధంగా రన్నింగ్, వాకింగ్ అన్నీ మనం చేయాలా. సో ఈ యొక్క తిండిపోతుతనం కూడా మనకు ఉండకూడదు. ఇది కూడా ఆ యొక్క నీటిలో ఉంది. ఇంకా చూస్తే క్రైమ్, నేరాలు, ఇంకా చూస్తే కర్స్, శాపము, వీటన్నిటినీ పాపముల వల్ల వచ్చే శాపము కూడా ఆ నీటిలో ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నీటంతటిని తీసుకెళ్ళి ఈ భయంకరమైన వాసన కొడుతున్న ఈ నీరంతటిని, ఈ శాపము, ఈ పాపము, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ మోపబడ్డాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పోయబడ్డాయి అవన్నీ. ఈరోజు నువ్వు నేను చేసే ప్రతి పాపము ఆయన మీద మోపబడింది. ఇంత ఘోర పాపము ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, దేవా నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మీద పాపము పడుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఫ్రెష్గా రెడీ అయినప్పుడు ఇంత బురద మీద పడితే ఊరుకుంటామా? తట్టుకోలేము. మళ్ళీ ఆయన పరిశుద్ధుడు, ఆయన మీద ఇంత భయంకరమైన పాపం మోపబడతా ఉంటే ఆయన ఎలా తట్టుకుంటాడు? అందుకే అంటా ఉన్నాడు, నన్ను ఎందుకు చేయి విడిచావు. ఐదవదిగా చెప్పి నేను ముగించేస్తాను. ఐదవది ఆయన అంటా ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సిలువలో చూసే ఈ 7 మాటలు కూడా మనకు దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మన కోసం మరణించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయనకు అవసరం లేదు సిలువ యాగం చేయడానికి, ఎందుకంటే ఆయనలో ఏ దోషము లేదు. కానీ ఆయన మరణించడానికి కారణము మనము జీవించాలని, మనం నరకం నుండి తప్పించబడాలని, మనము విడువబడాలని ఆయన విడువబడ్డాడు. మనము విడువబడకూడదని ఆయన విడువబడ్డాడు. మనము తండ్రి చేయి విడిచిపెట్టకూడదని ఆయన తండ్రి చేయి విడిచిపెట్టాడు. మనము ఒంటరి వారు కాకూడదని ఆయన ఒంటరి వాడయ్యాడు. మనము నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఇందులో ఏం కనిపిస్తూ ఉందంటే దేవుని ప్రేమ. సో ఈ ప్రేమకు అర్థం ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే. నువ్వు ఇంకా పాపంలో జీవిస్తే యేసు ప్రభు చేసిన త్యాగానికి విలువ లేదండి. యేసు ప్రభు చేసిన ఈ యొక్క ఘోర ఆ మరణాన్ని ఆయన తను తానుగా మరణానికి అప్పగించుకోవడానికి అర్థమే లేదు, ఒకవేళ ఇంకా నువ్వు నేను పాపంలో ఉంటే. సో కాబట్టి ఈరోజు మన పాప జీవితాన్ని విడిచిపెడదాం, దేవునికి మనము సమర్పించుకుందాము, ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో మనము బ్రతుకుదాము. సో చాలామంది అనుకుంటారు క్రాస్ లేకపోతే క్రాస్ కేవలము మనము గుడ్ ఫ్రైడే టైంలోనే గుర్తు చేసుకోవాలనో, ప్రతిరోజు నువ్వు సిలువను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే సిలువ యాగం లేకపోతే క్షమాపణ లేదు, సిలువ యాగం లేకపోతే రక్షణ లేదు, సిలువ యాగం లేకపోతే ఇప్పటికీ నువ్వు నేను పాపులంగానే పిలువబడే వాళ్ళము.
శిలువ యాగము ప్రభు చేశాడు కాబట్టి ఈరోజు మనం నీతిమంతులుగా, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాము. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.